పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేయూత స్వచ్ఛంద సంస్థ మరియు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో హోప్ ఫర్ చేంజ్ పలు స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ డైరెక్టర్ మరియు రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీచ్ ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ గానీ మరి ఏ విధమైన వ్యర్థాలను బీచ్ లో డైరెక్ట్ గా పారవేయకుండా వీలైతే వారు కూడా సంచులో తెచ్చుకోవడం గానీ లేకపోతే దగ్గరలో ఉన్న డస్ట్ బిన్లలో అవి వేయటం గానీ చేయాలని ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రవి మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం అనేది చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నెల రోజుల నుంచి కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు ప్రతి వారం ఈ ప్రోగ్రాం అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిపి నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా బీచ్ ని ప్రతి ఒక్కరూ అందంగా ఉంచడానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ హోపర్ చేంజ్ సంస్థ నిర్వాహకులు లక్ష్మీ నాగేంద్ర, నవసేన నిర్వాహకురాలు డాక్టర్ ఫరా కౌశల్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షురాలు బాలా త్రిపుర సుందరి లహరి, ప్రమీల, దుర్గాప్రసాద్, నారాయణమూర్తి మిత్ర బృందం సుమారు 40 మంది కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా, అలాగే మన కాకినాడ బీచ్ ని సుందరంగా బీచ్ ఆధునీకరణ చేయడంలో భాగంగా ఈ రోజున మేము బీచ్ క్లీనప్ ప్రోగ్రాం జరిగింది. ఈ రోజే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం కూడా 3 గంటలు వెచ్చించి మా సభ్యులందరి సహకారంతో, అలాగే ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ సపోర్ట్ తో మేము ఈ బీచ్ క్లీనప్ ప్రోగ్రాం చేస్తున్నాం. ఇక్కడ సందర్శకులు తరచూ వస్తూ ఉంటారు కాబట్టి వారందరికీ మేము సూచించేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది వ్యర్థాలని మనం డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసిన దాంట్లోనే వేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో మరియు చేయూత స్వచ్ఛంద సంస్థ అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈరోజు బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము రెగ్యులర్గా చేస్తున్నాము, అలాగే రవి గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మేమైతే ఈ మధ్యనే చేస్తున్నాము. అయితే ముఖ్యంగా సందర్శకులు వచ్చిన వాళ్ళు ఇక్కడ చెత్త వేయకుండా, అది ప్లాస్టిక్ అనే కాదు, ఏది పడితే అది మనం ఏదో తింటాము వెంటనే దాన్ని విసిరేయడము ఇలా అలవాటు అయిపోయింది పబ్లిక్ అందరికీ కూడా. అలా కాకుండా ఇక్కడ డస్ట్ బిన్లు అరేంజ్ చేశారు గవర్నమెంట్, ఆ డస్ట్ బిన్ లో మాత్రమే వేయడానికి ట్రై చేయండి. ఒకవేళ డస్ట్ బిన్ లేకపోతే మీరు సొంతంగా ఒక బ్యాగ్ తెచ్చుకుని మీరు తిన్న చెత్త చెదారాలు, ప్లాస్టిక్ అయితే వాటర్ ఇట్ ఈస్, వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా సరే అవన్నీ మీరు బ్యాగ్ లో వేసుకుని వెనక్కి తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేయాల్సిందిగా ప్రజలందరినీ మరీ కోరుచున్నాను.